మరింత ఆలస్యం చేయకుండా మొత్తం అందరికీ సుమారు 1980 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 2000 కోట్లు ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి 2000 కోట్లు దాటొచ్చు. ఆ 2000 కోట్లు కూడా తక్షణం, అది మీ సొమ్మేం కాదు, ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము, ఇమీడియట్గా వారికి ఇవ్వకపోతే అది మరింత ఉపద్రవం తీసుకొస్తుంది. మరి ఉపద్రవం అంటే గుర్తొచ్చింది, నిన్న మొన్న ద్రవం అంటే లిక్కర్ 31 సుమారు 250 కోట్ల రూపాయల మద్యం మరి విక్రయించినట్టుగా తెలిసింది. మరి మద్యాన్ని నిషేధిస్తా ఉన్నారు. మరి ఆఖరి సంవత్సరం వచ్చేటప్పటికి కేవలం 5 స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడ మద్యం ఉండదన్నారు. మరి 90 రోజుల్లో ఎన్నికలు, మరి 90 రోజుల ముందు 2 రోజుల్లో 250 కోట్ల రూపాయల మద్యాన్ని మీరు అమ్మారు అంటే ఆడవాళ్ళ ఉసురు 250 కోట్ల రూపాయల మందం మీ మీద పడ్డట్టే. 36 గంటల్లో మద్య నిషేధం అని చెప్పి 250 కోట్లు లాగేస్తావా జనాల దగ్గర నుంచి? ఎలా క్షమిస్తారు? ఎందుకు క్షమిస్తారు? వాళ్ళకి మెదడు లేదా? వాళ్ళకి జ్ఞాపక శక్తి లేదా? మనం ఎన్ని మాటలు చెప్పాం, చెప్పింది ఏది కూడా మనం చేయలేదే. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటాం, ఇటువంటివి తప్ప అన్నీ 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 కూడా ప్రజలకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ప్రజలకు కూడా తలకాయ ఉందని గుర్తించమని చెప్పి కోరుకుంటున్నా. ఇక ఇంకో చిన్న అంశం, రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ డిన్నర్ ప్రకంపనలు ఇంకా స్లోగా రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి చాలామందికి వెళ్ళిన ఎంపీలని తిట్టారట, మరి ఒకళ్ళిద్దరిని కొట్టినంత పని చేశారట. కొట్టలేదు కానీ కొట్టినంత పని చేశారట. అలా కొట్టినంత పని చేసిన ఒకగానొక ఎంపీ గారు, మరి సన్నిహితులైన ఎంపీ గారు, మరి వారు ప్రతిపక్ష కూటమి వైపు చూస్తున్నారట. మరి ప్రతిపక్ష కూటమి ఒకే ఉందండి, తెలుగుదేశం వాళ్ళు కుదరదన్నారని. మరి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా ఒక ఎంపీ గారు, అలా చాలామంది రకరకాలుగా చూసుకోవచ్చు. మరి చూస్తున్నారట. చూద్దాం మరి వారు ఆదరిస్తారా, లేదు షర్మిల గారి లాగా వారు కూడా పుట్టింటికి వెళ్ళిపోతారా అంటే, నేను ఫలానా వ్యక్తి పేరేమో నేను చెప్పట్లా, ఊహించుకున్నోడికి ఊహించుకున్నంత అది వేరే విషయం. బట్ చెప్తున్నాను జనరల్గా ట్రెండ్ అయితే తెలుగుదేశం జనసేన కూటమి, లేదంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ పక్కన తెలంగాణలో అధికారంలో ఉంది. సో కనీసం ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఏదో వ్యాపారమో ఏదో ఉంటుంది కాబట్టి అక్కడ ఓడిపోయినా అసలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్గా మరి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏమో గుర్రం ఎగరవచ్చు, కొన్ని సీట్లు కూడా వస్తాయేమో మరి అనే భావంతో మరి మొన్న రేవంత్ రెడ్డి గారి పార్టీ అటెండ్ అయ్యి తిట్లు తిన్నా, తన్నులు తినబోయిన ఎంపీలకి, ఇక్కడున్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఎడారిలో ఒక ఓయాసిస్ల కాంగ్రెస్ కనపడవచ్చని అనిపిస్తుంది నాకు. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఆ అవినీతి